హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. మొత్తానికి 2026 సంబంధించి మెజారిటీ ఆఫ్ ది ఎగ్జామ్స్ మొత్తం అయిపోయినాయి. బిట్స్ పిలాని సెకండ్ రౌండ్ ఎగ్జామ్ తప్ప దాదాపు అన్ని ఎగ్జామ్స్ ముగిసినాయి. పేరెంట్స్ వాళ్ళ పిల్లలు భవిష్యత్తు ఏంటి అనే విషయంలో ఒక క్లారిటీ ఆల్మోస్ట్గా వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎఫ్సెట్ రిజల్ట్స్ వెయిటింగ్లో ఉన్నాయి తప్ప తెలంగాణ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. ఈ పరిస్థితుల్లో పేరెంట్స్ మౌనం దాల్చాడు అనేసి మా ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్లు, తర్వాత చెన్నైలో ఉన్నటువంటి యూనివర్సిటీ యాజమాన్యులందరూ కూడా పరేషాన్ అయిపోతున్నారు. సో ఈ పేరెంట్స్ మౌనానికి కారణమేంది అని, ఎందుకంటే అందరూ మౌనంగా ఉన్నారు, ఒక 10% మాత్రమే అక్కడ ఇక్కడ పేరెంట్స్ తిరుగుతూ ఉన్నారు తప్ప మిగిలిన వాళ్ళు, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పేరెంట్స్ అయితే పూర్తి స్థాయి మౌనాన్ని పాటిస్తూ ఉన్నారు. తెలంగాణలో ఒక 5-6 కాలేజీల్లో, పర్టికులర్గా కేఎంఐటి, ఎన్జేఐటి, గీతాంజలి, సిఎంఆర్, స్టాన్లీ, లేకపోతే సివిఆర్, ఐఆర్ఈ, ఇలాంటి కొన్ని కాలేజీల్లో జనాలు తచ్చెట్లాడుతూ ఉన్నారు. బట్ మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్లో ఎంసెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత టోకెన్ సిస్టమ్ నడిచింది. చాలా కాలేజెస్లో, టాప్ 20 కాలేజెస్లో ఒక దాదాపు 40-50 మంది పేరెంట్స్ ఉండేవాళ్ళు. అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ ఎవరైతే అక్కడైతే మనకు ఫీజులు చెప్పి మొత్తం అడ్మిషన్లు ఇస్తారో, సాయంత్రానికి అలసి సొలసిపోయేటువంటి పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితి నుంచి అడపాదడప ఒక్కొక్క పేరెంట్ రావడం, మాట్లాడి పంపించడం అనేటువంటి దారుణమైన పరిస్థితికి మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో ఈ సిచ్యువేషన్ ఉంది. ఈ సిచ్యువేషన్ని అనాలిసిస్ చేయండి అని పక్కన పేరెంట్స్ ఎందుకు మౌనంగా ఉన్నారని చాలామంది పేరెంట్స్ తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. అసలు పేరెంట్స్ మౌనానికి కారణం ఏందని ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలు, అదేవిధంగా యూనివర్సిటీ యాజమాన్యాలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో నేను నిరంతరం విద్యార్థులతో, తల్లిదండ్రులతో మమేకమై నా యొక్క దినచర్య ఉంటుంది కాబట్టి నా అబ్జర్వేషన్ ప్రకారం ఈ మౌనమేలే నోయి ఎపిసోడ్కి కారణాలను విశ్లేషిద్దాం ఈ వీడియోలో. మొట్టమొదటిగా పేరెంట్స్ మౌనానికి ఈరోజు అన్ని బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్లో, సాక్షి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, TV9, మీరు ఏ ఛానల్ అయినా తీసుకోండి, ఇంగ్లీష్ ఛానల్ కానీ తెలుగు ఛానల్ కానీ, ఏఎంఎల్ వచ్చేసింది. ఏఎంఎల్ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి, జాబ్ లాస్. ఏఎంఎల్ వల్ల జాబ్ లాస్ అయింది. అమెరికన్ ప్రెసిడెంట్ వల్ల ఇంకేదో అయింది, H1B ఇష్యూ అయింది తప్ప పాజిటివ్ న్యూస్ ఒక్కడ కూడా లేకపోతే పేరెంట్స్ ఎలా నిర్ణయం తీసుకోవాలా? జెన్జీగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసింది ఒకటే, వాళ్ళు పుట్టి పెరిగినప్పటి నుంచి దాదాపు 5వ క్లాస్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని కలగంటూ ఉన్నటువంటి జెన్జీ పేరెంట్స్ నిరంతరం వార్తలను చూస్తూ కంగారు పడిపోతున్నటువంటి పేరెంట్స్ ఒకవైపు, సిఎస్సి తప్ప మరేమీ చేరనం అనేటువంటి పిల్లలు ఒకవైపు. లాస్ట్ ఇయర్ వరకు ఎలా ఉండేదంటే పేరెంట్స్ కూడా సిఎస్సికి యాక్సెప్టెడ్గా ఉండేవాళ్ళు, విద్యార్థులు కూడా సిఎస్సి చేరడానికి యాక్సెప్ట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు పేరెంట్స్ డైలమాలో ఉన్నారు. సార్ ఉద్యోగాలు లేవు కదా, ఉద్యోగాలు పోతున్నాయి కదా, మా పిల్లల భవిష్యత్తు కాంక్రీట్గా ఉంటుందా లేదా? ఓకే, కాంక్రీట్గా ఉండదు అని బాగానే ఉంది. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు? సో ఈ మౌనమేలే నోయి ఎపిసోడ్లో ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి అనేటువంటి వార్త ఏదైతే ఉందో, ప్రధానంగా ఈ పేరెంట్స్ మౌనానికి ఇది ఒక కారణం. అండ్ రెండవ కారణం, మనకి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి ప్రధానంగా చెన్నైకి విపరీతంగా అడ్మిషన్లకు పోయేవాళ్ళండి. ఎప్పుడైతే ఉద్యోగాలు లేవు, ఇప్పుడు సహజంగా మనకు సౌత్ ఇండియన్ మైండ్ సెట్లో ఏముంటుందంటే, ఏ కాలేజీకైనా పోయేసి సార్ యావరేజ్ ప్యాకేజ్ ఎంత, మీడియన్ ప్యాకేజ్ ఎంత, హయ్యెస్ట్ ప్యాకేజ్ ఎంత, ఈ క్వశ్చన్లు తప్ప మనం వేరే విషయాలు ఎప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళం కాదు. ఇప్పుడు ఆ మొహాలు వేస్తే తెల్ల మొహాలు వేయడం తప్ప కాలేజీలకు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఉద్యోగాల మార్కెట్ చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంటాం. ఆల్టర్నేటివ్గా ఎందుకంటే మనకి 2 రాష్ట్రాల్లో దగ్గర 2,50,000 సిఎస్సి సీట్స్, మన మొత్తం సీట్స్ ఉన్నట్లయితే ఇందులో 2 లక్షల సీట్స్ సిఎస్సి మీదే ఉన్నాయి. ఉన్న సీట్స్ మొత్తం సిఎస్సి సీట్స్ మీద ఉన్నాయి. సిఎస్సి మీద ఉద్యోగాలు లేవు అనేటువంటి వదంతులు లేకపోతే వాస్తవాలు బేసిస్గా పేరెంట్స్ ఒక రకంగా మౌనం దాల్చారు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే, నా దగ్గరికి గోకరాజు కాలేజీకి సీటు కోసం వచ్చేవాళ్ళు అనమాట. సార్ యాక్చువల్గా మేము మా ప్లాట్ ఒకటి ఉంది, దీన్ని ఈరోజు తీసేసి 15 లక్షలు డొనేషన్ కట్టుకుంటాం సార్, మా పిల్లవాడు లైఫ్ బిందాస్గా సెట్ అయిపోతుంది. మరి ఇప్పుడు 15 లక్షల రూపాయలు డొనేషన్ కట్టి గోకరాజులో చేరితే బిందాస్గా సెట్ అయిపోతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అయ్యే అవకాశం 10-20% అయితే, కాకుండా ఉండే అవకాశం 80% ఉండటం వల్ల పేరెంటు, డబ్బులు ఉన్నటువంటి పేరెంట్స్ వరకు పెద్ద కాలేజీలు అంటే సిబిఐటి, విఎన్ఆర్ కోసం ప్రయత్నం చేయడం ఒకటి,
లేదా టాప్ 5 కాలేజెస్ కోసం ప్రయత్నం చేయటం, లేదా బెంగళూరులో అయితే టాప్ 5 ఆర్వీసీ, బీఎంఎస్, ఎంఎస్ రామయ్య కోసం ట్రై చేయటం, లేదా ఇంకొక ప్రమాదకరమైన విషయం ఏం జరిగిందంటే లాస్ట్ ఇయర్ ఎస్ఆర్ఎం మనం తీసుకున్నప్పుడు ఎస్ఆర్ఎం కానీ విట్ కానీ ఈ కాలేజెస్లో చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి. ఎస్ఆర్ఎం, విట్, అమృత అయితే అలాగే ఉంది. కానీ విట్ వాళ్ళు మరియు ఎస్ఆర్ఎం వాళ్ళు పెట్టుకున్నదే పెట్టుకున్నోడికి తడువుగా లాస్ట్ ఇయర్ సిఎస్సి ఏఎంఎల్ మనకి 6,000 ర్యాంక్ వరకు వచ్చింది. ఈ సంవత్సరం 40,000 ర్యాంకర్ కూడా ఇచ్చి పడేసాడు వాడు. ఇక ఆప్షన్ పెట్టినోడికల్లా సీటు. చాలా తెలివిగా ప్రజల మూమెంట్ని అర్థం చేసుకున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు, పర్టికులర్గా యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో, బ్రాండ్స్ ఎస్ఆర్ఎం కానీ విట్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి సిఎస్సి సీట్లు మొత్తాన్ని తగ్గించేసుకొని మొత్తం ఏఎంఎల్ సీట్స్గా పెట్టుకున్నారు. మీరందరికీ ఏఎంఎల్ కావాలంటే మీరు ఏఎంఎల్ ఆప్షన్ పెట్టుకున్నారు, మీ అందరికి సీట్లు వచ్చేసినాయి. ఎస్ఆర్ఎంలో తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎస్ఆర్ఎం ఒకటి, తర్వాత కేటీఆర్ క్యాంపస్ ఒకటి, సిఎస్సి ఏఎంఎల్ పెట్టినోడు మ్యాక్సిమం సీట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు తీసుకోవాలా వద్దా అన్నది పేరెంట్స్ ఆప్షన్ తప్ప కాలేజీ వాళ్ళు అయితే 20 లక్షలు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళైతే ఇచ్చి పడేశారు. విట్ ఆంధ్రప్రదేశ్ అయితే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి పుష్ తోటే ఎంతమంది వచ్చినా తీసుకోండి, నా అమరావతిలో ప్రజలు కనిపించాలా అనేటువంటి వర్షంతో విట్ యాజమాన్యం ఉంది. మణిపాల్ ఇంకా రిజల్ట్స్ రావాల్సి ఉంది. సో దే ఆర్ వెయిటింగ్లో ఉంది. వాళ్ళు చిన్న ఇంటేక్ కాబట్టి వాళ్ళు నెగ్లిజిబుల్ ఇంటేక్. విట్ ఎస్ఆర్ఎంలో అప్లై చేసుకున్నటువంటి మొత్తానికి అందరికి సీట్లు రావడం కూడా మరో కారణంగా ఉంది. ఎలాగూ ప్లేస్మెంట్స్ లేవు కదా, వచ్చినటువంటి ర్యాంక్ ప్రకారం కౌన్సిలింగ్లో పెట్టుకొని పోదాంలే అనే పేరెంట్స్ ధోరణి కూడా మరోవైపున కనిపిస్తుంది. ఇది కూడా ఈ మౌనానికి కారణం. 4వ మౌనానికి కారణం వచ్చేసి ఈ న్యూ ఏజ్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి నెక్స్ట్ వేవ్ అనుకోండి, XYZ ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, వీళ్ళు కాలేజీ వాళ్ళంతా దద్దమ్మలు, శాతగానోళ్ళు, సవటలు, మేము పెద్ద మేధావులు అని చెప్పేసి వీళ్ళు భారీ ఎత్తున క్యాంప్ అయిన నడవడం కూడా పిల్లల్ని అయోమయానికి గురి చేసింది. నెక్స్ట్ వేవ్ వచ్చి ఒకటి చెప్తున్నాడు, పొలారిస్ వాళ్ళు వచ్చి ఇంకోటి చెప్తున్నారు, లేకపోతే న్యూటన్ వాళ్ళు వచ్చి ఇంకోటి చెప్తున్నారు, స్కేలార్ వాళ్ళు వచ్చి ఇంకోటి చెప్తున్నారు. దీంట్లో దొంగ ఎవడో దొరకడో అర్థం కాకుండా ఎవడైనా కొద్దిగా గొప్ప నిజాయితీ ఉన్నటువంటి స్కేలార్ వాళ్ళు ఉన్నప్పటికీ కానీ వేస్ట్ వాళ్ళ యొక్క సౌండ్ ఎక్కువ వినొస్తుంది కాబట్టి ఇదొక పరిస్థితి ఉంది. మరోవైపున తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున పోయేటువంటి నార్త్ ఇండియన్స్ యూనివర్సిటీస్ పోయేటువంటి పిల్లల సంఖ్య కూడా భారీ స్థాయిలో తగ్గిపోయింది. ఒకప్పుడు పారుల్, ఎల్పియు, లేకపోతే మార్వాడి యూనివర్సిటీ జనాలు ఎగేసుకొని పోయినారు. కానీ అక్కడికి పోయేటువంటి పేరెంట్స్ కూడా మౌనం దాల్చారు. కారణం ఏంటంటే రిపోర్ట్స్ అనేవి నెగిటివ్గా వస్తూ ఉన్నాయి. ఉదాహరణకి పారుల్, ఎల్పియు లాంటి యూనివర్సిటీలో తీసుకున్నప్పుడు 1000 మందికి ఒకటి ప్లేస్ అవుతున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు దాచిపెట్టి మనం అడ్మిషన్లు చేయగలిగాం. కానీ ఈరోజైతే అవుట్ బస్ట్ అయినటువంటి పిల్లలు, అంటే వీళ్ళు క్యాంపస్ విజిటింగ్కి వెళ్తున్నారు కదా, క్యాంపస్ విజిటింగ్ నార్త్ ఇండియాకి తీసుకుపోతే అడ్మిషన్ బిస్కెట్ అయిపోతుంది. ఎందుకంటే పిల్లలు ఒకప్పుడు కమిషన్ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో ఏదో ఒక రకంగా పాజిటివ్ చెప్పేవాళ్ళు. ఈరోజు పాజిటివ్ చెప్పేవాడు ఎవ్వడు లేడు. ఎందుకంటే వాడి జీవితం సత్యనాశ అయిపోయిన తర్వాత ఒకటిదైతే ఇప్పుడు 10 మందిని కనుక్కుంటే 10 మందిలో 8 మంది నెగిటివ్ చెప్తున్నటువంటి పరిస్థితి, 7 మంది నెగిటివ్ చెప్తున్న పరిస్థితి. ఒకప్పుడు అడ్మిషన్ చేస్తే ఎంతో కొంత పైసలు వస్తాయని ఏదో ఒక రకంగా కొంతమంది అయినా పాజిటివ్ చెప్పేవారు. అట్లా నార్త్ ఇండియన్ యూనివర్సిటీస్ అన్ని కూడా బొక్కబడించుకున్నాయి. ఇక ఎంసెట్ కాలేజీల పరిస్థితి అయితే తెలివిగా చాలా కాలేజీల యాజమాన్యాలు మీ యొక్క వేవ్కి లెంత్కి దగ్గరట్టుగా 2 బ్రాంచ్లు అడుగుతున్నారు పిల్లలు. ఒకటి సిఎస్సి ఏఎంఎల్ కావాలా, ప్రతి ఒక్కడికి సిఎస్సి ఏఎంఎల్ కావాలని అడుగుతున్నారు. ఎంతమంది ఈ వేవ్ని నమ్ముకొని బతికేటువంటి పేరెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారు, వీళ్ళందరూ సిఎస్సి ఏఎంఎల్ కోసం ఆతృతగా ఉన్నారు. మీరు అందరూ గుర్తించుకోవాల్సినటువంటి విషయము, కొంచెం వేణుగోపాల్ రెడ్డి వ్యక్తిగా నేను అడ్మిషన్లు బిజినెస్ చేస్తాను, కెరియర్ కౌన్సిలింగ్ ఇస్తాను, అమీర్పేట మార్కెట్లో సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తాను. ఇప్పుడే ఈ షూట్కి ఒక అరగంట ముందు కింద మా నెల్లూరు దోశ ఉంటుంది అనమాట. సో దోశ తిందామని పోయి ఆయన అడిగిన, అన్న మొత్తం బిజినెస్ అంతా ఖరాబ్ అయిపోయింది, దందా లేదు, ఏం లేదు, మొత్తం 70% హాస్టల్స్ ఖాళీ అయిపోయినాయి. పిల్లోడిని ఏమిటి అడిగినా, అన్న ఉద్యోగం లేదు, మేము ఏం చేయాలి, ఇంటికి పోతున్నాం అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతున్నారని చెప్తూ ఉన్నాను పరిస్థితి. మొత్తం భారతదేశానికి సిలికాన్ వ్యాలీగా పేరు తెచ్చుకున్నటువంటి అమీర్పేటలో విద్యార్థుల యొక్క సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కారణం ఏంటంటే బేసికల్గా మాది ప్లేస్మెంట్ కన్సల్టెన్సీ. ఉద్యోగాల మార్కెట్తో ఉద్యోగాలు కావాలి అని వచ్చే విద్యార్థులతో కళకళలాడేటువంటి మా అమీర్పేట మార్కెట్ వెలవెలబోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు అన్ని బిల్డింగ్స్ ఖాళీగా ఉన్నాయి. ఒకవైపు ఇరాన్ మరియు అమెరికా యుద్ధ ప్రభావం, పెరిగినటువంటి గ్యాస్ సిలిండర్ రేటు ఒకవైపు, ఓపెనింగ్స్ లేనటువంటి హైటెక్ సిటీ మరోవైపు, ప్లేస్మెంట్స్ చేయలేనటువంటి దయనీయ పరిస్థితుల్లో అమీర్పేట్స్ ఇన్స్టిట్యూట్స్ మరొకవైపు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. కానీ
అబద్ధాలతో కొంతమంది జీవితాన్ని నెట్టుకొస్తున్నారు, కొంతమంది కాలేజీలు అవి ఉన్నాయి ఇవి చేస్తున్నాం అనేటువంటి చెప్తున్నారు. కానీ బట్ మార్కెట్ అయితే సెంటిమెంట్ చాలా వీక్గా ఉంది. ఇది పేరెంట్స్కి మౌనానికి కారణంగా కనిపిస్తుంది. మరికొంతమంది పేరెంట్స్ పదే పదే ప్రతి సెషన్లో అడిగేటువంటి మరో క్వశ్చన్ ఏంటి అంటే, కన్ఫామ్గా జాబ్ వచ్చేది ఏదైనా ఉంటే చెప్పండి సార్ అని అంటారు. ఇది తండ్రి మాట, లేకపోతే తల్లి మాట. స్టూడెంట్ ఏమంటారంటే, సార్ నాకు హైయెస్ట్ ప్యాకేజ్ ఉంటే వచ్చేది అని చెప్పండి. హైయెస్ట్ ప్యాకేజ్ అంటే జనరల్గా ఇప్పటివరకు మనం చూసిందంతా సిఎస్సిలోనే హైయెస్ట్ ప్యాకేజ్ ఉన్నాయి. 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు. సార్ మెకానికల్ చేస్తే ఎంత ఉద్యోగం వస్తుందని పిల్లవాడు అడతాడు. ఏమొస్తుంది పోయి 25,000 రూపాయలు వస్తుంది ఎర్లీ స్టార్టింగ్ శాలరీ. సివిల్ చేసినా, మెకానికల్ చేసినా, ట్రిపుల్ ఏ చేసినా ఒక 25,000 రూపాయలు జీతం వస్తుందని నేను చెప్తా. అప్పుడు 25,000 రూపాయలకు మా కొడుకు ఉద్యోగం చేయాలని అనుకుంటా, ఏదో ఒకటిలే సార్ అయితే కానీ సిఎస్సి చేరండి అని చెప్పేసి మొహమాటంగా. ఒకప్పుడు మంచి కాలేజీలు అంటే టాప్ 5 కాలేజీలు అయినటువంటి సిబిఐటి, విఎన్ఆర్, వాసవి, లేకపోతే బీవీఆర్ఐటి, కేఎంఐటి, ఈ కాలేజీలో కూడా యాక్చువల్గా ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందంటే, మా ప్రైవేటు యూనివర్సిటీలన్నీ కూడా అవ్వాల్సిన వాళ్ళతో కుమ్మక్కయ్యారు. కుమ్మక్కయి ఎగ్జామ్ రాయంగానే రిజల్ట్ చూపించారు. నార్మలైజేషన్ అని చెప్పేసి చాలామందికి మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పేసి వాళ్ళది పెద్ద హిస్టరీ నడిచింది. నార్మలైజేషన్లో చాలా నష్టపోయాయని చెప్పి దీంట్లో ఉద్దేశం ఏంటంటే, తొందరగా మార్కులు తెలిసిపోతే ప్రైవేట్ యూనివర్సిటీలో తొందరగా నింపుకోవచ్చని ఒక పథకాన్ని వేశారు. పేరెంట్స్ అత్యంత తెలివిగా అవి చూసుకుని కూడా గమ్ముగా చల్లగా ఉన్నారు. మీరు మార్కులు ఇచ్చినా కదలలేదు, ఎంసెట్ రిజల్ట్ వచ్చినా కదలలేదు. మరి ఎందుకు కదులుతారు, ఎప్పుడు కదులుతారని పాపం మా కాలేజ్ చైర్మన్లు అయితే ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఒక 10 కాలేజీల వాళ్ళేమో కొంచెం అటు ఇటుగా గల్లా నింపుకొని ప్రశాంతంగా ఉన్నారు తప్ప, మిగిలిన వాళ్ళందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ బిక్కి మొహం వేసుకొని ఉన్నారు. సో ఈ పరిణామాలు ఎటువంటి పరిస్థితికి దారితీస్తాయి, కౌన్సిలింగ్లో ఎలాంటిది ఉంటుంది? ఇంకా కొంతమంది పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే, సార్ ఎన్ఐటీసు, ఐఐటీసు, జోసా కౌన్సిలింగ్లో లాస్ట్ ఇయర్ వరకు మీరు మార్కెట్ అటు ఇటు ఉన్నప్పుడు కూడా సిఎస్సి పెట్టుకుంటున్నారు కదా, ఈ సంవత్సరం కూడా అందరూ సిఎస్సి బాగుంటుంది కదా అని సిఎస్సి ఆప్షన్సే ఫస్ట్ పెడుతున్నారు కదా, మరి సిఎస్సి మార్కెట్ బాగలేదు అనే దాన్ని ఎట్లా జీర్ణించుకోవాలి సార్ అని చెప్పి క్వశ్చన్ వేస్తూ ఉన్నారు. ఇది సంధికాలం. అంటే బాగా బతికినటువంటి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అధఃపాతాళానికి 6 నెలల్లో, అంటే దాదాపు 10 సంవత్సరాల్లో చిన్న చిన్న ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. మేము కూడా 2-3 రెసిషన్స్ చూసాము. 2000లో మనకి Y2K ప్రాబ్లం వచ్చింది. దాని తర్వాత మన ట్విన్ టవర్స్ పడిపోయినప్పుడు ఒకసారి రెసిషన్ వచ్చింది. తర్వాత 2008 అనుకుంటుంది ఆ సంవత్సరం. అట్లా 2-3 రెసిషన్స్ నేను కూడా చూశాను. కానీ ఇప్పుడు వచ్చినటువంటి రెసిషన్ కూడా అలాగే పోద్ది అనేటువంటి ఆప్టమిస్టుల యొక్క సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. సార్ మరి ఏం చేయాలి? ఇంకొక గంభీరమైనటువంటి విషయం మార్కెట్ సోర్సెస్ నుంచి ఏమంతూ ఉందంటే సొల్యూషన్ కూడా నేను చెప్తాను. మా దగ్గరికి వచ్చేటువంటి 10 మంది పేరెంట్స్లో ఒక 2-3 రోజుకి యావరేజ్న ప్రాజెక్ట్ మేనేజర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వస్తూ ఉంటారు. లేకపోతే సిలికాన్ వ్యాలీ నుంచి వచ్చే అవుట్పుట్స్ ఏం చెప్తుందంటే, ఏదైతే మీరు ఉద్యోగం చేయబోతున్నారో 4 ఏళ్ల తర్వాత మీరు చేయబోయేటువంటి ఉద్యోగం ఉందో ఆ సిలబస్ కానీ ఆ ఉద్యోగం యొక్క పేరు కానీ ప్రస్తుతానికి లేదు. మీరు చదివేటువంటి చదువు ఏదైతే ఉందో రేపు రాబోయేటువంటి మార్కెట్లో నిలబడదు. కొత్తది ఏదో రాబోతూ ఉంది. ఆ ఏమిటి అన్నది నాకు కానీ, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ రన్ చేసేటువంటి వాళ్ళకి కానీ, సిలికాన్ వ్యాలీస్లో దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి వాళ్ళకి కూడా తెలియనటువంటి అయోమయమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. మరోవైపు 39% మంది ఉన్నటువంటి ప్రజల్లో 39 నుంచి 40% మంది, అంటే 100 మంది బీటెక్ చదవాలనుకుంటే 40% మంది విద్యార్థులు మాకు ఏఐ రిలేటెడ్ కోర్సెస్ కావాలి అని చెప్పేసి పిల్లల మనోగతంగా ఉంది. సిఎస్సికి ఉన్నటువంటి డిమాండ్ కాస్త షిఫ్ట్ అయ్యి సిఎస్సి ఏఎంఎల్ కలిపింది. సిఎస్సి యొక్క పర్సంటేజ్ వచ్చేసి 17%కి దిగజారిపోయింది. అంటే సిఎస్సి చేద్దామా అనుకున్నటువంటి విద్యార్థుల సంఖ్య 17% గాను, ఏఎంఎల్ చేద్దాం అనేటువంటి విద్యార్థుల సంఖ్య దగ్గర 40% గాను, డేటా సైన్స్ మొన్నటి వరకు అపురూపంగా ఉన్నటువంటి డేటా సైన్స్ను కూడా జనాలు పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి, అది కేవలం 5% గానే మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఈసీఈ కొంత రైజ్ అయ్యి ఒక 10% వరకు తీసుకోవాలని విద్యార్థులు భావిస్తూ ఉన్నారు. ఇది ఓవరాల్గా మేము ఒక 20,000 మంది శాంపిల్ సర్వే చేస్తే విద్యార్థులు ఇచ్చినటువంటి అవుట్పుట్ ఆధారంగా నేను ఈ ఇన్పుట్ చెప్తూ ఉన్నాను. సో ఈ మౌనాన్ని పేరెంట్ వీడేటువంటి పరిస్థితి వస్తుందా అంటే ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయ్యేంత వరకు ఈ మౌనం ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. కారణం ఏంటంటే అప్పు చేసి డొనేషన్ కడదాము అనేటువంటి పేరెంట్ యొక్క ధోరణి చాలా మటుకు తగ్గిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇప్పటిముప్పుడుగా యూనివర్సిటీస్ వచ్చేసినాయి. ఇప్పుడైతే మనకి హరి యూనివర్సిటీ వచ్చేసింది. దాని తర్వాత రకరకాల యూనివర్సిటీస్ వస్తాయని అంచనా ఉంది.
గోకరాజు యూనివర్సిటీ కూడా అవుతుందనేటువంటి అంచనా ఉంది. బట్ అది అవుతుందా లేదా అనేది మనం వెయిటింగ్లో చూడాలి. అదేవిధంగా నారాయణమ్మ యూనివర్సిటీ కూడా పైప్ లైన్లో ఉంది. ఎన్జీఐటీ నీల్ గోగ్టే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా యూనివర్సిటీ అవుతున్న లైన్లో ఉంది. ఎస్ఆర్ యూనివర్సిటీ హైదరాబాద్ ఇది ఒక కొత్త క్యాంపస్ వచ్చే అవకాశం ఉంది. వాగ్దేవి యూనివర్సిటీ వరంగల్, సో ఇక్కడ ఒక యూనివర్సిటీ. ఇట్లా యూనివర్సిటీలు కూడా రావటం, వాటి యొక్క ఇంటేక్ పెరిగిపోవటం. సో మాతృశ్రీ లో ఉన్నటువంటి మాతృశ్రీ కాలేజ్ ఎంవీఎస్ఆర్ ఇంటేక్ పెరగటం, ఇట్లా రకరకాల పరిణామాలు, రేట్లు ఫ్లక్చువేషన్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ పోతే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, సేఫ్ గేమ్గా అంటే తెలంగాణలో చాలామంది ప్రజలు కేఎంఐటీ మీద మంచి విశ్వాసాన్ని చూపిస్తూ ఉంటారనమాట. నేను ఇక్కడ ప్రజలందరూ కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఎన్జీఐటీ కేఎంఐటీ ఏదైతే ఉందో మంచి నాణ్యమైనటువంటి కోడింగ్ నేర్పించినటువంటి విద్యా సంస్థ. 2024 వరకు ఇది నిజం. 2025-26 సంవత్సరంలో నీల్ గోగ్టే ఇన్స్టిట్యూట్ కానీ లేదా కేఎంఐటీ, నీల్ గోగ్టే అనేది ఆ చైర్మన్ పేరు, పెద్ద ఆయన అనమాట. ఈజ్ మన టీచర్ యాక్చువల్గా, అలాగే ఒక ట్రైనరు. సో వాళ్ళు కాలేజీ పెట్టుకున్నారు, మంచిగా ఎదిగినారు, సంపాదించారు, మంచిగా డొనేషన్లు కూడా తీశారు కూడా. నీల్ గోగ్టే గారు చెప్పేటువంటి విద్య కానీ, కేఎంఐటీ చెప్పేటువంటి విద్య కానీ మార్కెట్లో నిలబడేటువంటి ఉద్దేశం లేదు. ఇప్పుడు పలురాలు కొట్టుకునే దానికి ఏ రాయి ఏదైతే అన్నట్టుగా, ఏ రాయితో కొట్టుకున్నా మీకు వచ్చేది అదే. నీల్ గోగ్టే కూడా అవుట్డేటెడ్ అయిపోయినటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి ఇండస్ట్రీలో నెలకొని ఉంది. ఎందుకంటే డేటా స్ట్రక్చర్స్, అల్గరిథమ్స్ కానీ లేకపోతే ఫుల్ స్టాక్ కానీ మంచి మంచి కోడింగ్ ప్రోగ్రామ్స్ నేర్పించారు. ఇవన్నీ కూడా యాంథ్రోపిక్ ఏఐ రూపంలో, ఓపెన్ ఏఐ రూపంలో, లేకపోతే జెమినై, చాట్‌జీపీటీ లాంటి లాంగ్వేజెస్ రూపంలో మొత్తం కూడా ఈవెన్ సైబర్ సెక్యూరిటీ లాంటి దాన్ని కూడా రీప్లేస్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పేరెంట్స్, పర్టికులర్గా ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ గందరగోళంలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు మాత్రం ఇప్పుడు మనకి మేడ్చల్ ఏరియాలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. అక్కడ ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. ఎందుకంటే మనం ఏరియాల వారీగా ఈరోజు ఇది లెంతీ వీడియో, ఈ పేరెంట్స్కి మా యొక్క చైర్మన్స్ ఎవరైతే వీడియోలు చూస్తున్నారో వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వడం కోసం చెప్తున్నాను. మేడ్చల్ ఏరియాలో మాజీ మంత్రివర్యులు రన్ చేసేటువంటి యూనివర్సిటీలో దాదాపు 400 మంది ఫ్యాకల్టీని పీకి పడేశాడు ఆయన. ఆయనకి సడన్గా ఒకరోజు కల వచ్చి, కల్లో మేరీమాత, అదేవిధంగా మదర్ తెరీసా కనిపించి, మంత్రి గారు, మీరు మాజీ మంత్రి గారు, మీరు రన్ చేసేదంతా విధానం తప్పు, 10-15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ముసలి వాళ్ళు మొత్తాన్ని పీకి పడండి, మొత్తం ఇప్పుడే ఫ్రెష్గా బీటెక్ పాస్ అయిన వాళ్ళు చదువు చెప్పించినట్లయితే నీకు పిల్లలకి చదువు బాగా అవుతుందని చెప్పేసి ఆయన కల్లో చెప్పడం కూడా ఈ పరిణామానికి కారణం. ఆ సోకాల్డ్ మాజీ మంత్రి గారు రన్ చేసేటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలోగా ఉన్నటువంటి ఫ్యాకల్టీలో నుంచి 400 మంది సీనియర్స్ని తొలగించడం జరిగింది. వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి. సదరు యాజమాన్యం చెప్పేటువంటిది ఏంటంటే వీళ్ళంతా కూడా ఆబ్సలీట్ అయిపోయారు, వీళ్ళంతా కోడింగ్ నేర్పించేదానికి చేత కాదు, మొత్తం నేను ఏఐ నేర్పిస్తాను. ఎవరి చేత? ఫ్రెష్ బ్లడ్ కావాలట. ఇప్పటికిప్పుడే ఫ్రెష్గా బీటెక్ అయిన వాళ్ళ చేత చదువు చెప్పిస్తే బంగారంగా చదవద్దని చెప్పేసి సదరు యాజమాన్యానికి కల్లో దేవతలు కనిపించి చెప్పడం వల్ల ఇలా చేశారని చెప్పేసి ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు. సో ఇది అక్కడ పరిణామం. ఇకపోతే గట్కేసర్ లాంటి ప్రాంతంలో ఉన్నటువంటి కాలేజెస్లో ప్రధానంగా గీతాంజలి, ఏసు, బీబీఐటి, నీల్ గోగ్టే, శ్రీనిధి, ఈ ఇన్స్టిట్యూట్స్లో ఫ్లోటింగ్ మీడియేట్గా ఉంది. గీతాంజలిలో హైయెస్ట్ ఫ్లోటింగ్, ఎన్జేఐటీలో హైయెస్ట్ ఫ్లోటింగ్, రిమైనింగ్ ఓట్లో మోడరేట్ ఫ్లోటింగ్ ఉంది. మేడ్చల్లో సిఎంఆర్ హాస్టల్స్ కలిగి ఉండటం, క్యాంపస్ మోడరేట్గా ఉండటం, ఫీజులు మంచిగా ఉండటం వల్ల సిఎంఆర్ ఫ్లోటింగ్ కూడా బాగానే ఉంది. ఐఆర్ఈ యాక్చువల్గా మంచి ఫ్లోటింగ్గా ఉన్నటువంటి సంస్థ, కానీ అక్కడ వాళ్ళ క్యాంపస్ సైజ్ తగ్గిపోవటం, ప్రస్తుత గవర్నమెంట్తో ఉన్నటువంటి పరిణామాల వల్ల ఒక 3-4 ఎకరాలు కుంచుకోవడం వల్ల అక్కడ ఐఆర్ఈ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ బాగానే ఉన్నప్పుడు కూడా క్యాంపస్ సైజ్ చిన్నదైపోవడం వల్ల ఈ సంవత్సరం కొంత పేరెంట్స్ ఐఆర్ఈ విషయంలో ఆచితూచి అడుగేస్తున్నటువంటి పరిస్థితి. ప్లేస్మెంట్స్లో బాగున్నప్పుడు కూడా సిఎంఆర్ ఒక ఎడ్జ్ రూపంలో ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఐఆర్ఈ యొక్క క్యాంపస్ సైజ్ తక్కువ కావడం వల్ల సిఎంఆర్ విశాలమైన క్యాంపస్ లోపలే హాస్టల్స్ ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో సిఎంఆర్లో ఈ సంవత్సరం ఎడ్జ్ బాగా కనిపిస్తుంది. సిఎంఆర్లో ఫ్లోటింగ్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. 2 కారణాలు సిఎంఆర్ ఎదుగుదలలో ప్రధానంగా మనం గమనించాల్సింది. ఒకటి, మైసమ్మగూడలో ఉన్నటువంటి కాలేజీ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో సీనియర్ ఫ్యాకల్టీని మొత్తాన్ని తొలగించడం, 1:100 ఫ్యాకల్టీ అంటే 100 మంది విద్యార్థులకి ఒక ఫ్రెష్ బీటెక్ గ్రాడ్యుయేట్ చెప్పినా కూడా చదువు వస్తుందని చెప్పేసి సదరు యాజమాన్యం నమ్మటం అనేది సిఎంఆర్ ఫ్లోటింగ్ పెరగడానికి కారణం. ఎందుకంటే ఒకప్పుడు మైసమ్మగూడలో ఉన్నటువంటి గ్రూప్ కూడా, సదరు మంత్రివర్యులకు సంబంధించినటువంటి గ్రూప్ కూడా, మాజీ మంత్రివర్యులకు సంబంధించిన గ్రూప్ కూడా మంచి పేరు ఉన్నటువంటిది. కానీ ఆయన సడన్ డెసిషన్లు తీసుకోవటం,
ప్రత్యేకంగా 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఈరోజు మైసమ్మగూడ సామ్రాజ్యంలో దాదాపు ఇంత పెద్ద వటవృక్షాన్ని నాటినటువంటి ఆయన సడన్గా ఆయనకి ఇటువంటి ఏఎంఎల్ పిల్లలకి చెప్పించాలనేటువంటి మంచి ఆలోచన రావటం, ఫ్రెష్ బ్లడ్ని తీసుకునేసి వాళ్ళ చేత చదువు చెప్పిస్తే వసద్ది అనేటువంటి ఆయన ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం. దానివల్ల సిఎంఆర్ గ్రూప్ ఆటోమేటిక్గా సీనియర్ ఫ్యాకల్టీ చేత చెప్పించుకోవాలనుకున్న వాళ్ళంతా సిఎంఆర్కి రావడం అనేది అలా యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటన. సో ఇది మైసమ్మగూడలో సంబంధించిన పరిస్థితి. ఓవరాల్ హైదరాబాద్ మార్కెట్లో చిన్న కాలేజీలు అయితే ఇంతవరకు ఫ్లోటింగ్ స్టార్ట్ అవ్వలేదు, అందరూ కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. చెన్నై కాలేజీలు అయితే సత్యనాశ అయిపోయినాయి. దాదాపు భారత్ యూనివర్సిటీ కానీ, డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీ కానీ, సవితా యూనివర్సిటీ కానీ, లేకపోతే మన సోకాల్డ్ ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీ కానీ, ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు 30% బిజినెస్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి న్యూ యూనివర్సిటీస్ బిల్ ఏదైతే ఉందో, ఈ సంవత్సరమే వాళ్ళ ఒక 35 కొత్త ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తాయనే అంచనాల మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన ప్రస్తుత ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఆయన కొంచెం ఐటీ ఫ్రెండ్లీగా ఉంటాడు కాబట్టి ఏదో కొత్తదనం జరగబోతుంది. క్వాంటమ్ ఇంజనీరింగ్ రూపంలోనో, రేర్ ఎర్త్ మినరల్స్ రూపంలోనో రకరకాల ఏదో అద్భుతాలు జరుగుతాయని చాలామంది ప్రజలు నమ్మటం, చాలా యూనివర్సిటీస్ కొత్తగా రావటం. ఉదాహరణకి జిఎంఆర్ యూనివర్సిటీ మన శ్రీకాకుళంలో రావడం జరిగింది. గాయత్రి విద్యా పరిషత్ కూడా యూనివర్సిటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత చైతన్య యూనివర్సిటీ వైజాగ్, డీమ్డ్ యూనివర్సిటీస్కి, ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఎక్కడా యూనివర్సిటీస్ ఇవ్వనటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ సొంత ప్రభుత్వం కాబట్టి, డబుల్ ఇంజన్ సర్కార్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కొత్త యూనివర్సిటీస్కి అనుమతులు ఇవ్వటం, చాలా డీమ్డ్ యూనివర్సిటీస్ రావటం, ప్రొయాక్టివ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్కి అనుమతులు ఇవ్వటం కారణంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు చాలా గుమ్మరంగాను, చాలా మౌనంగాను వేచి చూసే ధోరణిలో ఉన్నారు. మరో నెల రోజుల పాటు ఈ యొక్క మౌనం కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. బెంగళూరు మార్కెట్ చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ కనబరిచింది. అక్కడ ఉన్నటువంటి కారణాలను కానీ మనం పరిశీలించినప్పుడు అమెరికాలో నెలకొన్నటువంటి అనిశ్చితి కారణంగా, గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అనిశ్చితి కారణంగా చాలామంది అబ్రాడ్ పేరెంట్స్ వాళ్ళ విద్యార్థుల్ని బెంగళూరులో పెట్టి చదివించాలి. ఎందుకంటే అబ్రాడ్లో ఉన్నటువంటి మెజారిటీ వ్యక్తులు ప్రధానంగా కేరళ, తమిళనాడు ప్రాంతాల నుంచి ఇటుపక్క సింగపూర్ కానీ, మలేషియా కానీ, దుబాయ్లో కానీ, లేకపోతే ఖతార్ ఇటువంటి దేశాల్లో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ విద్యార్థులందరూ హోమ్ స్టేట్ కన్నా బెంగళూరులో చదివించడానికి ఇష్టపడటం వల్ల బెంగళూరు మార్కెట్ ఎప్పుడూ చూడనంత రైజింగ్లో ఇప్పుడు ఉంది. గత సంవత్సరంలో పోల్చుకున్నట్లయితే ఈ రైజింగ్ 100% ఉందని చెప్పాలి. పర్టికులర్గా టాప్ 10 కాలేజెస్ యొక్క సీట్లు ఆల్మోస్ట్ నిండుకున్నటువంటి పరిస్థితి అయితే బెంగళూరు మార్కెట్లో ఉంది. కొత్తగా ఎమర్జ్ అయినటువంటి మరో మార్కెట్, వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా కానీ మనకి విందు భోజనమే అన్నట్టుగా గుజరాత్ పరిస్థితి ఉంది. గుజరాత్లో ఉన్నటువంటి వానపాము లాంటి యూనివర్సిటీస్ కూడా ఈరోజు శ్వేతనాగు లెక్క చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరుస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ చేస్తున్నారు, మా దగ్గర అద్భుతాలు జరుగుతున్నాయని చెప్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల మీద వలేసి మా యూనివర్సిటీకి రండి అని చెప్పేసి విద్యార్థులు ఏమట మా తమ్ముళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది ఎంత మేరకు సక్సెస్ అవుతుందే, ఏదైనా సరే జనరల్గా ఆంధ్రప్రదేశ్ అనేది బంగారు బాతుగుడ్డ అనమాట. అన్ని నార్త్ ఇండియన్ యూనివర్సిటీస్కి ఆంధ్రప్రదేశ్ నుంచి పిల్లలు పోతేనే నిండే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ పేరెంట్ ఏమో మౌనాన్ని మామూలుగా పాటిస్తలేదు, చాలా గుమ్మనంగా సైలెంట్గా ఉండిపోయినటువంటి పరిస్థితే, ఎవరి జుట్టు వాళ్లే పిక్కుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇన్ని రకాలు కర్ణుడి సాగుకు 100 కారణాలు అన్నట్టుగా ఈ పేరెంట్ మౌనము ఇటు మార్కెట్ వర్గాలని, కన్సల్టెంట్ తమ్ముళ్ళని, అదేవిధంగా కాలేజ్ చైర్మన్ని మొత్తం ఆగమాగం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి మరిన్ని మార్కెట్ విశేషాలతో ఎడ్యు9 మీ ముందుకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఆలోచింప చేసేటువంటి ఈ కంటెంట్ని మీరు మీ యొక్క కన్సర్న్ గ్రూప్స్లో షేర్ చేసినట్లయితే 10 మందికి చేరుతుంది. ఈ మౌనము నేను ఒక్కడనే మౌనంగా ఉన్నానా, ఇప్పుడు భర్త మౌనంగా ఉంటే వాళ్ళ ఆవిడ అంటుంది, ఏమయ్యా అందరూ అడ్మిషన్లు తీసుకుంటున్నావు, నువ్వు మాత్రం నిమ్మకి నీరు ఎత్తినట్టున్నావు అని చెప్పేసి. సో మీరు మీ భార్య నుంచి లేకపోతే మీ యొక్క బంధువుల నుంచి మీ మౌనానికి నిజమైన మౌనమే, నేను ఒక్కడనే కాదు నా తోటి చాలామంది కూడా మౌనంగా ఉన్నారని చెప్పేసి మీ మౌనాన్ని జస్టిఫై చేసుకునేదానికి అవకాశం వస్తుంది. కాబట్టి కన్సర్న్ బ్రదర్స్ అందరూ కూడా మన కన్సర్న్ గ్రూప్స్లో షేర్ చేసుకొని మీకు మీరు సంజాయించుకోండి. మార్కెట్లో మీరే కాదు చాలామంది మౌనంగా ఉన్నారు. ఈ మౌనాన్ని విడగొట్టడానికి, ఈ మౌనం యొక్క ఛేదనలో భాగంగా అవసరమైనటువంటి ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోవడంలో, లేకపోతే ఇన్ఫర్మేషన్ కోసం ఎడ్యు9 ఎప్పటికప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని యథాతథంగా మీ ముందు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా
బెల్ బటన్ నొక్కడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.